దాదాపుగా 6-7 నెలల క్రితం ఆయనకు పరిచయం అయ్యి మామ అని ఎమ్మిడి తిరిగి ఆ బాలాజీ నాయక్ అనేటోడు ఎమ్మిడి తిరిగి మామ నీకెందుకు అందరికి నేను వడ్డీలు ఇచ్చుకుంటా, నేను అందుకే డబ్బులు తీసుకుని వాళ్ళకి వడ్డీ కలిసి ఎదగా వడ్డీ కలిసిన నువ్వు ఆటో తోలుకొని ఎన్ని రోజులు బతావు, ఇట్లా లారీ డ్రైవర్ చేసుకుని ఎన్ని రోజులు బతావు, ఏదైనా డబ్బులు ఉంటే తీసుకొచ్చి పెట్టు, నీకు నేను 10%, 12% డబ్బులు వడ్డీ ఇస్తా అంటే ఈయన ఆశపడి ఆ లారీ డ్రైవర్ వదిలిపెట్టి నువ్వు హైదరాబాద్ లో వచ్చి మ్యారేజ్ చేసుకుని ఒక ఆటో కొనుక్కొని బతున్నాను. బతుంటే ఆ చుట్టాలలో మొత్తం తీసుకుపోయి అరే ₹1 నాకు వస్తుంది, ₹1 మీకు ఇస్తా అని వీళ్ళతో చెప్పి ఈయన తీసుకొచ్చిండు. డబ్బులు తీసుకొచ్చి ఆ బాలాజీ నాయక్ ఇచ్చేసినాక నా 3-4 నెలలకే చాలా దుకాణం లేపేసిండు. ఎప్పుడు ఫోన్ చేసినా ఫోన్ లేపడు, ఏం లేపడు, ఏడా ఉన్నామంటే ఏడా అసలు ఇంత కూడా స్విచ్ ఆఫ్ లేపు, మొత్తం ఎప్పుడు లేపడు ఫోన్లు. లాస్ట్ కు మీడియా వాళ్ళు మీద వచ్చేసి అప్పుడు కేసు బుక్ చేసి పోయి కేసు పెట్టినాం, ఆయన మీద 40 లెక్కలు తీసుకొని కేసు పెట్టినాం. ఆ కాగితాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏం చేసినాడు, స్టేషన్లు పోయి మళ్ళీ బెయిల్ తీసుకుని బయటకు వచ్చినాక మళ్ళీ ఫోన్ చేస్తే లేపగా ఈ 10 రోజుల కింద ఫోన్ లేపి నీకు ఎక్కడ భూమి ఉంది సూర్యాపేట కాడ, నీకు నేను రిజిస్ట్రేషన్ చేపిస్తా, ఫస్ట్ అయితే నాకు డబ్బులు కొట్టమని చెప్పిండు. డబ్బులు లేవురా నాయన మా కాడ, అసలు మేము ఇప్పుడు బిల్లులో ఉన్నాం, మళ్ళీ ఆడ డబ్బులు తీసి పెట్టుకొని నీకు పెట్టిన కాడికి ఇప్పుడు నాకు బయట అంతా ఇజ్జత్ చేస్తూ నేను సత్యపు కాలం వచ్చినా ఎంత చెప్పినా కూడా నువ్వు డబ్బులు తీయని నేను చెప్పాను అన్నాడు. నిన్న మళ్ళీ ₹1,00,000 కొట్టించుకుండు. ఇవాళ 3 రోజుల క్రితం నెంబర్ సార్ చెప్పండి డబ్బులు కొట్టించుకొని మళ్ళీ ఆ తర్వాత ఫోన్ లేపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే ఈయనకు ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే రోజు ఇప్పుడు ఈయన హైదరాబాద్ ఉండి మా తమ్ముడు కొడుకు పెళ్లి ఉంటే వచ్చిండు. వస్తే ఇప్పుడు ఇచ్చిన బాధ్యతలు ఏం చేస్తారు, నువ్వు డబ్బులు కట్టు, ఇప్పుడు నేను పుణ్యం నువ్వు లేకపోతే భూమి అమ్ముతావు ఏం చేస్తావు, డబ్బులు కట్టు అంటే అదే టెన్షన్ లా ఇక టెన్షన్ పడి నా ఇజ్జత్ మొత్తం పోయి నేను ఎప్పుడు అప్పులు తీసుకోలేదు, ఈ లంచోడు కూడా నేను మొత్తం పరిశాన్ అయిపోయినా అని చెప్పి భార్యతోటి చెప్పి ఎట్టాగో నేను పోతా, ఇక నేను బతికే పరిస్థితే లేదని అదే టెన్షన్ పెట్టుకుంటే నేను బతలాడి ఆపినాం. ఈ 2 రోజులు రాత్రి ఏమైందో ఏమో బీపీ డౌన్ అవుతుంది, మొత్తం నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే వేసుకుపోయినాం సార్. వేసుకుపోయే లోపల మార్గ మధ్యలో హాస్పిటల్ పోయినాకనే అయిపోయింది. అది ఆయనకు బీపీ ఎక్కువ అయ్యి హార్ట్ అటాక్ వచ్చేసింది. దానివల్ల ఈ 4-5 రోజులు ఏదో బాగా టెన్షన్ లో ఉన్నాడు బాబు అని వాళ్ళ డాక్టర్లు చెప్పారు. దాదాపుగా 1000 మంది ఇక్కడ ఈ ఊర్లోనే 1000 మంది మధు కాడ, భీమ్లా కాడ, అదేదో మళ్ళా కవిత అంట, ఈ బాలాజీ, మళ్ళా గౌతమ్, మంగ్లీ మనకు ఇవ్వలేదు కానీ వీళ్ళంతా అదేదో డాన్స్ చేస్తున్న మంగ్లీ అని ఆ డాన్స్ ఆడాడి మీరు తీసుకోపోయిన డబ్బులు ఏం చేస్తున్నారు అని చెప్పి బాధితులు అడిగితే ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము సినిమాలో పెడుతున్నాము, సినిమాలో ₹1 పెడితే ₹20 వస్తాయని చెప్పి మాకు మభ్య చెప్తున్నారు వాళ్ళు. ఎందుకంటే మేము ₹10 ఇస్తే మాకు ₹20 వస్తాయి మాకు చెప్పడం జరిగింది. సినిమాలలో వాస్తవంగా వస్తున్నాయేమో డబ్బులు అని చెప్పి ఈ గిరిజనులు అంటే తెలియని వాళ్ళు ఊర్లో ఉన్నోళ్ళు నమ్మి వాళ్లకు ₹10 మిత్తితోటి నమ్మి ఇచ్చినారు తప్ప ఈ సినిమాల గురించి వాళ్ళకి తెలియదు. ఇందులో మందుల పాత్ర 100% ఉందని చెప్పి వాళ్ళు అంటారు. ఇది అంటే ఈ ఊరికి ఇంతకు ముందు వేరే ఊరికి వెళ్ళాం, అక్కడైతే మంగిలి వచ్చింది. ఇక్కడికి ఏమన్నా మీ తండకు ఇక్కడికి రాలేదు, మా ఊరికి మంగిలి రాలేదండి. అక్కడ బొద్దిపల్ల తండకు వచ్చింది. వద్దిపల్ల వాళ్ళు ఎవరైతే స్కామ్ చేస్తారో ఆ తండకు వచ్చింది. స్కామ్ చేసిన తండకు వచ్చింది. బాలాజీని మధును అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్ పంపించినప్పుడు ఏం చేస్తారు, 3 నెలలు క్లియర్ చేస్తారని వాళ్ళు డాక్యుమెంట్ రాసి ఇచ్చినప్పుడు ఈ విషయంలో ఏ పొలిటికల్ లీడర్ పట్టించుకుంటాడు.